హలో ఎవ్రీవన్, శ్రావణ మాసం వచ్చేసింది కదా. సో మనందరి కోసం ఒక మంచి వెజ్ రెసిపీతో వచ్చేసాను. అదే మన కాజు పన్నీర్ మసాలా. సో ఇది చపాతీకైనా, బగారా రైస్కైనా, అలాగే ఎటువంటి ఫ్లేవర్డ్ రైస్కైనా కాంబినేషన్ చాలా చక్కగా పనిచేస్తుంది. సో మరి ఎందుకు లేటు, దాని రెసిపీలోకి ఒకసారి వెళ్ళిపోదాం. దానికోసం మంచిగా టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి నేను చూపించినట్టుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసేయండి. ఎందుకు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టమన్నానంటే చెప్పలేదు కదా అంటారని. సో అందుకని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి దాంట్లోకి మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే టమాటా వీటన్నిటిని వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోండి. అది మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఎంత ఆయిల్ వేసుకుంటారు ఏంటనేది. సో ఆయిల్ పోసుకున్న తర్వాత దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే టమాటోని, ఇక్కడ ఆయిల్ బదులు మీరు గీ అయినా వాడుకోవచ్చు. ఇట్స్ ప్యూర్ యువర్ విష్. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఎలాగైనా వేసుకొని దాన్ని మంచిగా కలిపి ఇలా ఆయిల్ అంతా వాటికి పట్టేలాగా మంచిగా కలిపి పెట్టేసుకోండి. ఇప్పుడు చూపించిన స్పైసెస్ అన్నిటిని దాంట్లో వేద్దాం. దాంట్లో ఏమేమి వేసామంటే ధనియాలు, చెక్క, లవంగ, కొంచెం మిరియాలు కారం కోసం వేసామండి. వాటిని కూడా వేసేసి మంచిగా కలిపి పెట్టేసుకోండి. దాని తర్వాత మనం కొన్ని నువ్వులు ఒక 2-3 టేబుల్ స్పూన్ మన క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి, పక్కాగా మనం వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. దాన్ని నేను కొంచెం హెల్దీనెస్ ఉంటుందని చెప్పేసి దానికోసం వేసాను. సో దాంతోపాటు కొంచెం ఉప్పు, అలాగే పసుపు తగినంత వేసేసుకొని దాంతోపాటు జీడిపప్పు చూపించినన్ని వేసుకోండి. మీకు ఇది ఆప్షనల్ అండి, ఇది కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది ఏంటంటే కాజు పన్నీర్ మసాలా లేదు పన్నీర్ మసాలా, ఇలా వేరు వేరు పేర్లు పెట్టుకుంటాం కదా, వీటికి కామన్ ఇక అంతే. వాటన్నిటిని కలిపి మంచిగా మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. తర్వాత ఇది ఈ రకంగా మంచిగా మగ్గుతుంది అన్నమాట. ఇలా అవన్నీ మంచిగా దానికి ఫ్లేవర్స్ అన్నీ దానికి పడతాయి అన్నమాట. వీటన్నిటిని బాగా కలిపి పెట్టేసుకుంటే ఆ కారం కానీ, ఆ మసాలా కానీ, జీడిపప్పు కానీ ఇవన్నీ మంచిగా ఇలా పడతాయి. దాని తర్వాత మనం అది మగ్గుతూ ఉండగా పన్నీర్ని కాస్త ఫ్లేవర్డ్గా తయారు చేసుకున్నాం. ఎందుకంటే పన్నీర్ కాస్త చప్పగా ఉంటుంది కదా, దాన్ని కొంచెం మంచిగా టేస్ట్గా ఉండడం కోసం ఉప్పు, పసుపు, కారం, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుందాం. అవన్నీ వేసేసుకొని వీటిని మంచిగా కోట్ చేద్దాం. ఎటువంటి ఇష్యూస్ లేకుండా మంచిగా వాటిని కోట్ చేసేసుకుని ఇలా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మగ్గుతున్నది కూర ఎలా ఉందో ఒకసారి చూద్దాము. సో ఇలా మంచిగా మగ్గిద్ది అనమాట. దీన్ని మళ్ళీ ఒకసారి కలిపి పెట్టేసుకొని ఆ ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టిందా లేదా అని చెప్పేసి చూసుకోవచ్చు. దీనికి టైం అంటూ ప్రత్యేకంగా ఏం లేదండి, మనకి మంచిగా మగ్గిందా లేదా అని చూసుకుని పక్కన పెట్టేసుకుని దాన్ని ఆరబెట్టేసుకోండి. ఇప్పుడు ఈ వేయించుకున్న పన్నీర్ ఉంది కదా, అదే వేయించుకోవడానికి పన్నీర్ని తీసుకోవడానికి కాస్త బటర్ వేసాను, లేదా నెయ్యి అయినా వేసుకోండి, లేదా ఆయిల్ అన్నా వేసుకొని దేంట్లోనే వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. సాఫ్ట్నెస్ అంతా పోయి వీటన్నిటికీ ఆ కారం, ఉప్పు, పసుపు, ఆయిల్ అంతా, నెయ్యి అంతా దానికి పట్టేటట్టు మనకు టెక్స్చర్ తెలుస్తుంది ఎలా వేయించుకోవాలి ఏంటనేది. సో మనకు ముందున్న టెక్స్చర్కి దీనికి కాస్త ఆ పీస్ వేగిందా, ఆల్మోస్ట్ ఇక్కడ వేగిపోయింది. ఈ పన్నీర్ కూడా మనం టేస్ట్ చేయొచ్చు, తినొచ్చు కూడా. ఒకసారి చూసి మనకు అంతా సరిపోయింది, వేగింది అనుకున్నా కూడా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే ఆరబెట్టుకున్నామో దాన్ని అంతా మంచిగా పేస్ట్ చేసుకుని అలా పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఫైనల్ అండి, ఆల్మోస్ట్ అన్నీ పన్నీర్ వేగినట్టే, అది ఉడికినట్టే అంతా ఉంటుంది. సో వాటన్నిటిని కాంబినేషన్ కలుపుకోవడానికి ఇది ఫైనల్ ప్రాసెస్ అండి. ఈ ఫైనల్ ప్రాసెస్లో కాస్త నెయ్యి వేసుకోండి, లేదా ఆయిల్ వేసేసుకొని ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకొని, దాంతోపాటు కొన్ని స్పైసెస్, అలాగే చెక్క, లవంగం, షాజీరా ఇవన్నీ దాంట్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి. దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా కోసం అది కూడా వేసేసుకొని దాంట్లో మంచిగా కలిపి ఇక మూత పెట్టేసుకోండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టాలి కాబట్టి మంచిగా ఆ బ్రౌనిష్ షేడ్ లాగా వచ్చే వరకు వాటిని మంచిగా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఏదైతే ఉందో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని
మొత్తం దీంట్లో వేసేద్దాం. మొత్తం దీంట్లో వేసేసుకొని నీట్గా కలుపుకుంటే ఇలా వచ్చిద్ది అనమాట. కలుపుకున్న తర్వాత మనకి తగ్గట్టుగా కారం, ఆల్మోస్ట్ ఇది కొంచెం రుచి తక్కువగా స్పైస్ తక్కువగా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే బటర్ వేసాం, జీడిపప్పు వేసాం, నెయ్యి వేసాం, అన్నీ వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం కారం వేసుకోవచ్చు. కారం వేసేసుకొని మీకు రుచికి తగ్గట్టుగా కారం ఒక 4 స్పూన్లు పడితే 4. నేను కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను, అదే తెలుగులో గొడ్డు కారం వేసుకున్నాను. ఆ గొడ్డు కారం వేసేసుకొని మంచిగా కలుపుకొని పెట్టేసుకుంటే ఇది ఈ రకంగా వచ్చిందండి. ఇలా మంచిగా కలిపిన తర్వాత మనం ఏమైతే రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ పీసెస్, వాటిని కూడా దాంట్లో కలిపేసుకోవడమేనండి. అన్నిటినీ దాంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటా ఉన్నాం అనుకోండి, ఇది పన్నీరు, ఆ గ్రేవీ అదంతా దానికి పట్టేస్తుంది అనమాట. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ పన్నీర్ పీసెస్ బ్రేక్ అవ్వకుండా ఆ గ్రేవీ అంతా పన్నీర్ పీసెస్ అంతా కలిసిపోయేలాగా మంచిగా ఇలా కలిపి పెట్టేసుకోండి. ఈ రకంగా కలుపుకుంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టండి. ఎందుకంటే అదంతా ముందు ఉడికిచ్చాము, పన్నీర్ని ఫ్రై చేసేసాము, అంతా అయిపోయింది. ఈ రకంగా అంతా ఉడికిచ్చేసుకుని మూత పెట్టుకొని ఇంకొక 5 to 10 minutes కొంచెం ఆయిల్ లాగా బబుల్స్ లాగా వస్తాయి అన్నమాట. సో అది నేను వీడియో షార్ట్ తీయలేదు, బట్ ఇలా మనకి ఫైనల్గా ఇలా వస్తుంది. ఇంకేముందండి, దీంట్లో చపాతీలోకి కానీ ఫ్లేవర్డ్ రైస్లో కానీ దీన్ని నీట్గా ఇలా వేసేసుకొని మంచిగా కుమ్మేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.